ఎంఆర్కే రేపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు రానున్నారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ అధినాయకత్వానికి సమాచారం కూడా రావటం రాజకీయ వర్గాల్లో కొంత చర్చ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలోనే ఒక వారం రోజుల క్రితం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తారు, మీడియాతో మాట్లాడతారని, అది క్యాన్సిల్ అయిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత బాలినేని ఒంగోలు రాకపై కూడా బాలినేని కార్యాలయం నుంచి స్పష్టమైనటువంటి సంకేతాలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరో ఒక 2 నెలల్లోనే మున్సిపల్ ఎన్నికలకి వెళ్తామని చెప్పేసి సైగలు ఇప్పటికే అధికార పార్టీ వైపు నుంచి, అధికార పక్షం నుంచి వస్తున్నటువంటి తరుణంలో బాలినేని ఒంగోలు రాక చర్చనీయాంశమైంది. అయితే దీనికి సంబంధించి మీడియాతో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు జనసేన పార్టీలో ఉన్నటువంటి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకత్వంతో కూడా ఆయన ఆత్మీయంగా కూడా కలుస్తారు, ఆత్మీయంగా వారందరితోటి మాట్లాడతారని కొన్ని వర్గాలు చెప్తున్నటువంటి అంశం. రాజకీయంగా ఎందుకంటే మరొక వారం 10 రోజుల్లో కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు అనేది తేటతెల్లం కానున్న నేపథ్యంలో బాలినేని ఆత్మీయ కలయిక ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ ప్రకాశం జిల్లా రేసులో బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఆయన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షతో పదవితో పాటు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కూడా ఆయన బరిలో ఉన్నారు. ఇది రాజకీయ వర్గాల్లో కలవరం పెడుతున్నటువంటి అంశం. అయితే జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డికి వస్తుందా లేదా అని నిన్నటి వరకు అనేకమైనటువంటి మరి తర్జనా భర్జనాలు పడ్డటువంటి పరిస్థితి. ఒక 3 దశాబ్దాల పైగా కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి జిల్లాధ్యక్ష పదవి వస్తుందా రాదా అని క్లారిటీ లేకుండా బాలినేని కుమారుడితో నామినేషన్ వేసేటప్పుడు అంత పెద్ద ర్యాలీ నిర్వహిస్తారా అనేది ఒంగోలు రాజకీయాల్లో మరి అప్పుడే చర్చకు వచ్చింది. ఇప్పుడు కూడా కొంత రాజకీయంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. బాలినేని లాంటి ఒక మాస్ లీడర్కు ఆయన కుమారుడైనటువంటి ప్రణీత్ రెడ్డికు జిల్లాధ్యక్ష పదవి వస్తుంది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి అంశం. రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదయం 10:30-11 గంటల లోపు ఒంగోలు చేరుకొని అక్కడి నుంచి కూడా ఆయన జనసేన పార్టీ నాయకత్వం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వారందరితో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తూ ఉంది. రాజకీయంగా ఈ సమావేశం జనసేన పార్టీతో పాటు మరి ఒంగోలు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కలవరం పెడుతుందని మనం చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనసేన, అదేవిధంగా కూటమిలో భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇప్పటి వరకు స్పష్టత వైపు రాకపోవటం, అయితే వారి అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటికే అనేక పర్యాయాలు కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ మీద పార్టీకి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు జనసేన పార్టీ వైపు నుంచి అభ్యర్థి కాపులకు ఇస్తారని కొంతమంది చెబుతున్నారు. మరి దానిపై స్పష్టత లేకపోవటం, కూటమిలో భాగస్వామ్య పక్షాలన్నీ కూర్చొని మాట్లాడుకోకపోవటం రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు బాలినేని పర్యటన ఒంగోలు రాజకీయాల్లో కలవరం పెడుతుంది. ఆయన మీడియాతోటి కూడా ఒక సంచలనమైనటువంటి విషయాన్ని కూడా మాట్లాడతారనేది తెలుస్తున్నటువంటి అంశం. ఇప్పటికైనా కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఆయనకు నివాసానికి చేరుకొని రేపు బాలినేనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నారని కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ మరి రేపు బాలినేని పర్యటన మీద కూడా ఆసక్తి నెలకొంది. మరి వారి అభిమానులు, కార్యకర్తలు వేచి చూస్తున్నారు. రేపు ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో జనసేన స్టాండ్ ఇటు ఉంది. అదేవిధంగా కొత్త జిల్లా అధ్యక్షుని ఎన్నుకునే కార్యక్రమంలో మరి వారికి సంబంధించినటువంటి దిశానిర్దేశ తదితర అంశాలన్నీ కూడా రేపు బాలినేని తోటి ఆత్మీయ కలయికలో కూడా చర్చకు వస్తాయని మనం చెప్పుకోవచ్చు.